in pursuit of the truck. Fire check, Do not fire, do not engage. Hold fire. ఆ వెహికల్ ఏదైనా అయితే thrown apart. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు చంద్రమోహన్. జస్ట్ బ్లాస్ట్ ఇట్. సారీ సార్. Sardar, one down for me. Stop the vehicle. నాకు ఆర్డర్ ఇచ్చే రైట్స్ మీకు లేవు. I repeat, stop the vehicle. ఇడియట్స్. ఇక రాణి నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు. ఇడియట్స్ కి చెప్పిన అర్థం కావట్లేదు. ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. సర్దార్ కి తెలుసు. వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. సార్ సోడియం అంటే ఉప్పే కదా సార్? అది సోడియం క్లోరైడ్ ఆఫ్ ఫుల్. సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆటం బాంబ్ లా పేలుతుంది. ఏంటి ఇలా పేలుతుంది? మనం ఇదే చేయబోతున్నామా పార్ట్నర్? సర్దార్ ఇప్పుడు దసరా హిల్స్ పైప్ లైన్ వేసుకు వెళ్తుంటాడు. వాడు తీసుకెళ్లే సోడియం ని అక్కడ కలిపేశాడంటే మన పైప్ లైన్ ప్రాజెక్ట్ నామరూపం లేకుండా పోతుంది. చాలి, మా నాన్న దగ్గర ఉన్న మైక్రోఫోన్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు దొరికితే చాలు. దాంతో రాతోరే దేశద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు. మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూవ్ చేయలేవు. వాణ్ణి వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మనం ఏమీ చేయలేం విజయ్. విజయ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు. మన పత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూడు. 3 స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు? మనకు మీడియా అవసరం లేదు. దీన్ని మనం వైరల్ చేద్దాం. మన సోషల్ మీడియా టీం రెడీగా ఉంచు. నేను మైక్రోఫోన్ తెస్తాను. అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. సమీర వాచ్ నీ దగ్గర ఉంది కదా? ముందు విజయ్, టిమ్మి ఉండే లొకేషన్ అందులో ఉంటుంది. అది నాకు పంపించు. కళ్ళు కనిపించట్లేదా పార్ట్నర్? ఇటు ఇవ్వండి. లైట్ వేసుకొని చూడాలి. అందులో బ్లూ ప్రింట్ ఉందేమో చూడాలి. ఇన్ని డ్రాయింగ్స్ ఉన్నాయేంటి? అందులో ఒక పెద్ద రౌండ్ ఉంటుంది చూడు. చైనీస్ లోనే రాసుంది. నంబరే రాసుంది అందులో. 3 అని ఉంది పార్ట్నర్. అక్కడికే వెళ్ళాలి. పెట్టే. ఏంటి పార్ట్నర్, ఇన్ని మాత్రలు ఉన్నాయేంటి? డైలీ మాత్రలు వేసుకోవాలి పార్ట్నర్. లేదంటే నైట్ నిద్రపోయేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం. నీ పరిస్థితికి నేను కూడా కారణమే. నన్ను క్షమించగలవా? తప్పు సరిదిద్దుకుందాం అనుకునే వాళ్ళకి క్షమాపణ అవసరం లేదు పార్ట్నర్. గొప్పడు కాదు. ఈ బేస్ లో ఉన్న నీళ్ళలో సోడియం కుమరించి ఫ్యాక్టరీ సెంట్రల్ పైప్ ని పేల్చడానికి వస్తున్నాడు. వాడి ట్రక్ మెయిన్ గేట్ దాటకూడదు. బేస్ పేలిపోతే చుట్టుపక్కల ఊళ్ళలో వేసిన పైప్ లైన్స్ అన్ని వేస్ట్ రా. Show me the CCTV of Gate 3. Yes, sir. ఇప్పుడు ఏం చేయబోతున్నాం పార్ట్నర్? పైప్ లైన్ మొత్తం పేల్చి పడదు. వాడు హ్యాచ్ వైపు వెళ్తున్నాడు. The hatch at all costs. క్లాష్ చేయబోతున్నాడు. ఓపెన్ చేస్తే ట్రక్ నీళ్ళలో పడిపోతుంది. దీని దగ్గరికి వాడు రాకూడదు. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. నీకు భయం లేదుగా? నేను తిరిగి వచ్చే లోపు ఆ కవర్ ఓపెన్ అయిందనుకో, అదిగో ఆ రెడ్ బోర్డు కనిపిస్తుందా? దాన్ని దాటి వెళ్ళిపో. అదే బ్లాస్ట్ రేడియస్. దాన్ని దాటి వెళ్తే ఇక్కడేం జరిగినా నీకేం కాదు. ఓకే? మీరు వచ్చే లోపే బ్లాస్ట్ అయితే మరి మీరు తిరిగి రానని అర్థం. పార్ట్నర్
పార్ట్నర్, మరి నేను లేకపోతే ఎవరు మీకు దారి చెప్తారు? ఇదిగోండి, ఇందులో కాంపస్ ఉంది, దీన్ని చూస్తూ ఫాలో అవ్వండి. సర్దార్, నేను నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. యూ కెనాట్ సర్ప్రైజ్ మీ, బట్ ఐ విల్ సర్ప్రైజ్ యూ. Sir, we are covered in steam. Mission compromised. We can't see anything. Mission compromised. Mission negative on sensor. Repeat. Mission negative on sensor. We cannot see sensor. I repeat. We cannot see sensor. ఎక్కడున్నాడు? Somebody respond! Somebody bloody respond! Sir, బండి కదిలేసింది. It's impossible. Valve number 2 ని ఓపెన్ చేయి. నీళ్లు Sir, CM function. I said open the bloody pipes! ఓపెన్ చేయి. ప్రతి పైప్ లో నీళ్లు పారాలి. ప్రతి ఊరికి అది చేరుకోవాలి. వాడు సోడియం ఎక్కడ కుమరించినా సెంట్రల్ పైప్ పేలదు, కానీ నీరు పారే రూట్ మొత్తం పేలుతుంది. ప్రతి ఊరు బ్లాస్ట్ టైం పూర్తయిపోతుంది. కానీ సర్దార్ అలా జరగనివ్వడు. నీళ్లు రిలీజ్ చేయి. Okay, sir. Move it. నిమ్మి, నువ్వేంట్రా ఇక్కడ? విజయ్, మీరా? మా పార్ట్నర్ మిషన్ ఫెయిల్ అవ్వబోతుంది. ఏమంటున్నావురా? వాళ్ళని క్లోజ్ చేయకపోతే కష్టం. రండి. నీకు ఇదేలా తెలుసు? నేను బ్లూ ప్రింట్ లో చూశానుగా. రండి, తొందరగా రండి, తొందరగా రండి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే వాల్వ్. దీన్ని ఎలా క్లోజ్ చేయాలి? అయ్యో, అది బ్లూ ప్రింట్ లో రాసలేదే. ఓపెన్ చేయాలి. పవర్ ఆన్ చేయి. టైం లేదు. పవర్ ఆన్ చేయి. త్వరగా త్వరగా. గో 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 ఫాస్ట్ ఫాస్ట్. ఎందుకు ఇంకా పవర్ ఆన్ చేయలేదు? వాళ్ళని పవర్ ఆన్ చేయమన్నా లేదా? సార్, కింద ఆన్ చేయడానికి ట్రై చేశాను సార్. ఎవడో మధ్యలో వచ్చి ఆపేశాడు సార్.
ఉంది వాల్వ్. ఇప్పుడు క్లోజ్ చేయరా చూద్దాం. నేను నిన్ను ఆపట్లేదు. అటువైపు చూడు, పైప్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. విజయ్ లే విజయ్, వాల్వ్ని క్లోజ్ చేయాలి విజయ్. మన మిషన్ ఫెయిల్ అవుతుంది విజయ్. చుట్టూ ఉన్న 10 ఊళ్ళకి ఆల్రెడీ నీళ్లు వెళ్ళిపోయాయి. లేరా, హ్యాచ్ ఓపెన్ చేయి, సోడియం కలుపు. ఈ చోటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 10 ఊళ్ళు ఫినిష్. ఒక్కడు కూడా మిగలడు. మన మిషన్ ఫెయిల్ అవుతుంది విజయ్. లే విజయ్, విజయ్. ఇప్పుడు చెప్పు సర్దార్, నీ మిషన్ ముఖ్యమా, జనాల ప్రాణాలు ముఖ్యమా? యూ హ్యావ్ ఫెయిల్డ్ సర్దార్. ఈ మిషన్ రెస్పాండ్. మాస్టారు, నేను ఒకటి చెప్పొచ్చా? మీరొక పనికి మాలిన ఏజెంటు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో మనిషి వినకూడదని చెప్పావు కదా, నేను వినేశానుగా. ఎవడ్రా నువ్వు? మీరు వదిలిపోయిన గుర్తు. టిమ్మి, పట్టుకోరా. ఇప్పుడు మిషన్ పూర్తి చేయండి పార్ట్నర్. సర్దార్, దాన్ని ఓపెన్ చేయకు. కానీ ఈ జనాలున్నారే, ఆ దేవుడే నీళ్ళిచ్చిన మురికి పాలు చేస్తారు. కానీ నేనిచ్చే నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడనివ్వరు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి ఇన్డిసిప్లిన్ పీపుల్ దగ్గర నుంచి నీళ్ళని కాపాడేది నేనేరా. నీకోటి చెప్పనా? మన దేశంలో నీళ్లు లేక సంవత్సరానికి 6 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. నీళ్ళు లేకుండా కాదు, దొరకకుండా. ఉన్న నీళ్ళని నువ్వు బాటిల్లో పోసి అమ్మితే దాన్ని బాటిల్ బుద్ధ ఓపెన్ చేసి తాగిన ప్రతిసారి రాబోయే తరాన్ని మెడ విరిచిన దానికి సమానం. మీలాంటి వ్యాపారులు రాకముందు జనం నీళ్ళని బాగానే చూసుకున్నారు. నీళ్ళని జనానికి వదిలేద్దాం. దాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళకే బాగా తెలుసు. No. రండి విజయ్, మనం వెళ్దాం. ఎక్కడికి రా? బ్లాస్ట్ రేడియస్ దాటి. ఏటి బ్లాస్ట్ రెడీ? అవును, ఇది పేలిపోతుంది, మీకు తెలీదా? ఏటి పేలుతుందా రే? How will you fail? నేను కదరా నీకు ట్రైనింగ్ ఇచ్చింది.
చివరిదాకా నిన్ను చూడలేకపోతాననుకున్నాను నాన్న. నీకు నా మీద చాలా కోపం ఉంటుంది కదా. ఉండేది నాన్న, చాలా తిట్టుకునేవాడిని. డిపార్ట్మెంట్లో నాకున్న బ్లాక్ మార్క్స్ అన్ని మీ వల్లే అనుకున్నాను నాన్న. డిపార్ట్మెంట్ నిజమే పార్ట్నర్, ఇన్స్పెక్టర్. పోలీసా? మా నాన్న వినుంటే చాలా సంతోషించేవాడు నాన్న. నాన్న అందరికీ నిజం తెలియాలి నాన్న. ఆ మైక్రోఫోన్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను నాన్న. నిజాన్ని భరుస్తూ బతకడం చాలా కష్టమయ్యా. మీ అమ్మని చంపిన దాని నిజమే. 32 సంవత్సరాలుగా ఈ దేశం అంతా ఆ రాతోడుగాడి మాటే నమ్మింది. వాడొక దేశ ద్రోహి, ఒక చైనీస్ ఏజెంట్ అని తెలిస్తే ప్రజలకి ఈ ప్రభుత్వం మీదున్న నమ్మకం మొత్తం పోతుంది. అలాంటిది ఎప్పుడూ జరగకూడదు. లోకం మొత్తం ఈ పైప్ లైన్ ప్లాన్ ని సర్దార్ అనే తీవ్రవాది నాశనం చేశారనుకోని, రాతోడు మంచివాడిగానే చావని, నన్ను చెడ్డవాడిగానే బతకని. నాన్న వద్దు, వద్దు నాన్న. నన్ను ఎందుకు పరేశారు నాన్న? మీరు చేసింది ఎవరికి తెలియకుండా పోతుంది. మనమెవరనేది మనం చేసే పని వల్ల వచ్చే ఫలితం నిర్ణయిస్తుంది. ఇంకోడు మనకిచ్చే పేరు కాదు. చివరి దాకా మిమ్మల్ని గవర్నమెంట్ తరుగుతూనే ఉంటుంది నాన్న. నాతో పాటు ఉండాలని మీకు ఆశ లేదా? మీ నాన్న పోసుకుంది, కానీ నేను సర్దార్. వన్స్ ఎ స్పై, ఆల్వేస్ ఎ స్పై. కరెక్టేనా పార్ట్నర్? ప్రతి నాన్న ఒక అన్సంగ్ హీరోనే, జస్ట్ లైక్ ఎ స్పై. సర్దార్ హ్యాస్ నో ఐడెంటిటీ, నో రికగ్నిషన్. బతికున్నంత కాలం నిశీతిలో బతకాలి. చనిపోయాక వాళ్ళ సమాధికై వెతకాలి. వాళ్ళ ఉనికి ఎవరికీ తెలియదు, చరిత్ర ఎవరికీ తెలపదు. అంగీకారాన్ని, గుర్తింపుని తుచ్చంగా అనుకున్న సర్దార్ లాంటి గూఢచారుల కథలు ఎప్పుడూ బయటికి రావు. కానీ అతను చేసిన పని వల్ల వచ్చే ఫలితం ఎన్నో కోట్ల మంది అనుభవిస్తారు. ఈ నిజం బయటెవ్వరికీ తెలియదు. తెలిస్తే ఎక్కడో ఎవరో గుర్తింపు కోసం పాకులాడి జీవితాన్ని కోల్పోకుండా బాధ్యత నిర్వహించడంలో సంతోషం వెతుక్కుంటూ ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది.